వెల్కమ్ టు ఇండస్ట్రీ టాక్స్. నేను నీరజ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభలో దుమారం రేపిన రాహుల్ గాంధీ ప్రసంగం. రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. మహిళలపై హింసను లోక్సభలో ప్రస్తావించిన డాక్టర్. వైసీపీ ఎంపీ మాట్లాడుతుండగా మైక్ కట్. కాళ్ళు మొక్కిన అభిమాని, కంగారు పడిన మమతా బెనర్జీ. భారత్ లోకి ప్రవేశించిన జోంబీ డ్రగ్. వెలుగులోకి జోంబీ డ్రగ్ కేసులు. మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు. తనిఖీల్లో ఎలాంటి వస్తువులు దొరకలేదన్న పోలీసులు. అంబానీని క్రాస్ చేసిన అదానీ ఆసియాలోనే నంబర్ 1. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రసంగం లోక్సభలో దుమారం రేపింది. మోదీజీ ఓ మెజిషియన్ అంటూ ప్రధానిపై రాహుల్ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టిన ఎన్డీఏ సభ్యులు రాహుల్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిఎన్ఏ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా రికార్డుల నుంచి రాహుల్ వ్యాఖ్యలను స్పీకర్ తొలగించారు. Everybody knows a partnership between our friend the magician and the businessman. ये तो तरीका ठीक नहीं है. नाम नहीं लिया सर. सर मैजिशियन बोला है सर. I've said magician. No. Sir, I've said magician. I didn't even say PM. माननीय आप प्रतिपक्ष के नेता हैं. बोलना दीजिए सर. मैं आपको संसद की गरिमा से बोलने देने का अधिकार है, लेकिन संसद की गरिमा बनाए रखना भी मेरी जिम्मेदारी है. Sir, the problem is లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ తరపున ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజ రాణి చర్చలో పాల్గొన్నారు. అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని విక్టిమ్స్ ఒక మహిళ వచ్చి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. అధికారం కనీసం ఇట్లాంటి విషయాల మీద అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఒక అసెంబ్లీలో గానీ ఒక పార్లమెంట్ లో గానీ ఈ విషయాన్ని చర్చించాలి. కానీ ఈ రోజు సార్ ఒక్క నిమిషం కానీ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె రోడ్డుపై నడుస్తుండగా ఓ అభిమాని అకస్మాత్తుగా ఆమె కాళ్ళు మొక్కడానికి ముందుకు రావడంతో మమతా బెనర్జీ కంగారు పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో జోంబీ డ్రగ్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తి కొన్ని గంటల పాటు కనీసం కదల్లేక బొమ్మల్లా ఒకే స్థితిలో నిలబడిపోతున్నారు. చేతులు కూడా ఆడించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో ప్రాణాలు తీస్తున్న ఈ మత్తు పదార్థం ఇప్పుడు భారత్లోకి ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యువత ఈ ప్రాణాంతక మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బాంబు ఉందని ఉప్పల్ మెట్రో స్టేషన్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. అప్రమత్తమైన డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. కాగా ఈ తనిఖీల్లో తమకు ఎలాంటి వస్తువులు కనిపించలేదని, ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నామంటూ పోలీసులు వెల్లడించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని గౌతమ్ అదానీ అధిగమించారు. తాజా గణాంకాల ప్రకారం గౌతమ్ అదానీ సంపద $92.6 బిలియన్ కాగా ముఖేష్ అంబానీ సంపద $90.8 బిలియన్ నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 19వ స్థానంలో ఉండగా అంబానీ 20వ స్థానంలో నిలిచారు. గత కొన్నేళ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న అంబానీని అదానీ వెనక్కి నెట్టడం గమనార్హం.